అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది చూడండి. సామెతలు 28:1. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ఏంటంట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కానీ నీలో ఉన్నది పిరికి ఆత్మ అయితే కాదు, నీలో ఉన్నది ధైర్యపు ఆత్మ. అది కలుగు చేస్తున్న వాడు నీతిమంతుడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నీతిని విడవక పట్టుకోవడం ద్వారా ఒకటి సమాధానం, రెండోది ధైర్యంగా ఉండగలం. రెండోది ఏంటంట, ధైర్యం. నువ్వు ధైర్యంగా లేవంటే నువ్వు నీతిని విడిచిపెట్టేస్తావు అన్నారు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. నీతి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, నీతిమంతులు సింహం వలె అంటున్నాడు. దేనివల్ల? సింహం. సింహం అంటే ఏంటి అమ్మ? మన ఇంట్లో పెంచుకునేదా? అడవికి రారాజు. అడవి అంతటికి రాజు ఎవరంటే సింహం. ఈ సింహం కంటే ఏనుగు ఎంత బలమైనప్పటికీ అమ్మ రారాజు ఎవరంటే సింహం. అది ఒకసారి గాండ్రించిందంటే అమ్మ ప్రతి జీవి కూడా సైలెంట్ అయిపోవలసిందే. రాయబడుచు నీతిమంతులు సింహం